ఏజే తెలుగు న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వింజమూరులో తల్లి కూతురులపై దాడి ఘటనపై మహిళా కమిషన్ సీరియస్. మహిళలపై దాడులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. గజ్జల వెంకటలక్ష్మి చైర్పర్సన్ మహిళా కమిషన్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని వారి తల్లిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగింది. వింజమూరులో తల్లి కూతుర్లపై దాడి దారుణం. కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధింపులు పాల్పడుతున్న నాగరాజు శుక్రవారం యువతి తల్లిపై దాడి చేయడం జరిగింది. తల్లి కూతుర్లను ఆసుపత్రికి తరలించి ప్రభుత్వం సాయంతో చికిత్స అందిస్తున్నాం. ప్రాణభయముతో తల్లి కూతుర్లు ఉన్నారు. వారికి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరగా పట్టుకోవాలని, శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీకి సూచించడం జరిగింది. ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన తర్వాతే మహిళపై దాడులు పెరిగాయి. ఈ వరుస సంఘటనపై మహిళా కమిషన్ చర్యలు చేపట్టకుండా ఈసీ ఆంక్షలు విధించడం సరికాదన్నారు. బాధితులకు మహిళా కమిషన్, ప్రభుత్వము అండగా ఉంటుంది, రక్షణ కల్పిస్తుంది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అనంతరం ప్రభుత్వ షెల్టర్ హోంకు తరలించాలని అధికారులకు సూచించారు. నిజంగా చెప్పాలంటే సమాజంలో మగవాళ్లు కొంతమంది అత్యంత క్రూరంగా ప్రేమ పేరుతో ప్రేమను నిరాకరిస్తే యాసిడ్ దాడులకు పాల్పడడం లేదా కత్తులతో దాడి చేసి చంపే ప్రయత్నాలు చేయటం అన్నది నిజంగా అత్యంత హేయమైన చర్య. సమాజంలో ఏం నేర్చుకుంటున్నారు? మీ ఇంట్లో ఆడబిడ్డలకి జరిగితే ఇలాగే ప్రవర్తిస్తారా? మీ ఇంట్లో ఆడబిడ్డలకు జరిగితే ఇట్లే సమర్థించుకుంటా వెళ్తారా? ఒక ఆడబిడ్డకి తన ఇష్టాయిష్టాలతో పని లేదా? మీరు ప్రేమిస్తే ఆ అమ్మాయి ప్రేమించాలనా? మీరు పెళ్లి చేసుకుంటానంటే పెళ్లి చేసుకోవడానికి వచ్చేయాలనా? అలా లేదంటే దాడి చేసి ఇంత దారుణంగా చంపే ప్రయత్నాలు చేస్తారా? ఇలాంటి వ్యక్తులను సభ్య సమాజంలో తిరగనీయకుండా ఖచ్చితంగా మరి కఠినమైన శిక్షలు, మరిన్ని శిక్షలు కూడా చేర్చి మరి అతనిని జైల్లో వేయాలని, అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష గాని మరణశిక్ష గాని విధించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారిని కోరడం జరిగింది. నిన్న తెలిసిన వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారితో మాట్లాడాము. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఆ బాధిత కుటుంబానికి ఆసరాగా నిలబడతాం. వారి యొక్క యోగక్షేమాలు, భద్రత, అదేవిధంగా రక్షణ ఉండే విధంగా మహిళా కమిషన్ వారి వెన్నంటి ఉంటుంది. వారికి అన్ని రకాల కూడా సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా, మహిళా కమిషన్ ద్వారా అందిస్తామని తెలియజేసుకుంటున్నాం.